వైసీపీ ఎమ్మెల్యేలు గెలిపించాం, తెలుగుదేశం ఎమ్మెల్యేలు గెలిచారు. తాగడానికి మంచి నీళ్లు కాపాడండి, కాపాడండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న వైసీపీ ప్రభుత్వం ఇవ్వాలి. త్రాగడానికి మంచి నీళ్లు ఉంటారా? మేము ఎప్పుడైనా పిలిస్తే పలుకుతాం, మేము కానీ మా కార్యకర్తలు కానీ ఏ పని వచ్చినా. అందుకే గుర్తుపెట్టుకోండి, మీరే కాదు ఇంకో 10 మంది చేత ఓట్ల సొమ్ము మనం తింటా, మన సొమ్మే గవర్నమెంట్ తింటా ఉంది. అందుకే ఇవన్నీ గుర్తుపెట్టుకుని రేపు పని జరగాలంటే ఇవాళకి ఈ రోజే కాదు మనకి మేలు చేసే వాళ్ళు నిలబడ్డాం. ఇప్పుడు చెత్త మీద కూడా పన్నేశారు. అందుకే ఇవన్నీ అడగాలి, మాట్లాడాలి, పోట్లాడాలంటే అసెంబ్లీలో ఈ మంచినీళ్ళ గురించి ఖచ్చితంగా పోట్లాడదాం. ఏదైనా ఇటువంటి బాధలు వచ్చినప్పుడు మాట్లాడి పోట్లాడి అండగా ఉండేది. కృష్ణానది పక్కనే ఉన్న విజయవాడలో మంచినీళ్లు తాగటానికి లేకుండా కటకట్లాడుతూ ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం కళ్ళు మూసుకుని కూర్చునుంది, పట్టించుకునే దిక్కు లేదు. మురికి నీళ్లు సప్లై చేసి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ ఉన్నారు. ఈ మధ్య గుంటూరులో 3 చనిపోయారు మురుగునీళ్ళ వల్ల. అయినా వాళ్ళు కళ్ళు తెరవల, మొద్దు నిద్రలో ఉన్నారు. నీళ్ళకి బిల్లులు మాత్రం ఒకప్పుడు 40 రూపాయలు ఉన్న మంచినీళ్ళ బిల్లులు 200 రూపాయలు నెలకు వసూలు చేస్తున్నారు. నీళ్లు మున్సిపాలిటీకి బిల్లు కడతా మళ్ళీ మినరల్ వాటర్ అని 100 రూపాయలు ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన స్థితి వచ్చింది. దాంతోపాటు కృష్ణానది పక్క నుండి బోర్ నీళ్ళు ఇస్తున్నారు. నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలీదు. ఒక బిందె నీళ్లు పట్టుకోవాలంటే కూడా చాలా కష్టంగా మారిపోయింది. మరి అన్ని రకాల సమస్యలు పెరిగిపోతున్నాయి. దోమలు చెండాడుకు తింటున్నాయి. ఇంకో వైపున పట్టించుకునే నాదుడు లేడు. గెలిచిన ఎమ్మెల్యేలు ఏమైపోయారో అడ్రస్ లేరు. విజయవాడ కార్పొరేషన్లో కార్పొరేటర్లు ఏమైపోయారో తెలీదు. మరి ఈ ప్రభుత్వం ఏమైపోయిందో తెలీదు. మంచినీళ్ళు మాత్రం దొరకట్లా, మందు మాత్రం 24 గంటలు సప్లై ఇస్తున్నారు. ఇది వాళ్ళ గవర్నమెంట్ యొక్క పరిస్థితి. ఆ రోజు కమ్యూనిస్టులుగా నేను కార్పొరేటర్గా వామపక్షాలుండి సింగనగరు పాయకాపురానికి కృష్ణానది మంచినీళ్ళు ఇచ్చాం. ఇవాళ ఆ కృష్ణానది మంచినీళ్ళని అన్ని గొట్టాలు రిజర్వాయర్లు వచ్చినా నీళ్ళు ఇవ్వటం చేతకాని ప్రభుత్వంలాగా మారిపోయింది. మరి ఇంతకంటే నీళ్ళే ఇవ్వలేని ప్రభుత్వం రేపు అవి ఉద్ధరిస్తాం, ఉద్ధరిస్తాం ఏం చేశారు? అంతకుముందు తెలుగుదేశం అన్నారు, ఇప్పుడు బీజేపీ ఉంది, ఇప్పుడు వైసీపీ ఉంది. ఆ బీజేపీతో తెలుగుదేశం కలిసిపోయింది. వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టట్లా. ఎన్నికల్లో ఓట్లు వేయండి, కుక్కర్లు ఇస్తాం, కుక్కర్లు అవసరం నీళ్ళు ఇవ్వండి చాలు జనానికి. మరి ఇన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి చేతగాని ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం తప్ప ఇంకోటి లేదు. నగరంలో ప్రజలకి ఈరోజు ఒకటే, ఈరోజు కాదు ఇది సంక్రాంతి దగ్గర నుంచి 2 నెలల నుండి అవస్థలు పడతా ఉన్నారు జనం. ధర్నాలు చేసినా పట్టించుకునేటువంటి దిక్కు లేదు. విజయవాడలో కృష్ణానది పక్కనే నీళ్ళు ఇవ్వలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత? అందుకే వీటి మీద అడగాలి, మాట్లాడాలంటే విజయవాడలో కమ్యూనిస్టులు ఉండాలి. సెంట్రల్ నియోజకవర్గంలో సిపిఎం గెలవాలి. ప్రజలను, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. తాగటానికి నీళ్ళు ఇవ్వండి, దీని మీద ఆందోళన చేస్తాం. ప్రజలకి నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వాన్ని, ఈ నాయకుల్ని నిలదీస్తాం. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాలని గద్దె దించి అటు బీజేపీ అయినా ఇటు వైసీపీ అయినా, ఆ బీజేపీతో జతకట్టిన తెలుగుదేశం అయినా వాళ్ళని గద్దె దించి ఈరోజు మన సమస్యల మీద పోరాడాలి. నీళ్లు వెంటనే, ఇప్పుడు ఇంకా వేసవి ఇంకా ముదరక ముందే నీళ్లు లేవు, ఇంకా వేసవకాలంలో ఇంకా ఏమి తాగబతకాలి? చొక్క నీళ్ళు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఈ రకమైనటువంటి అసమర్థమైనటువంటి పరిస్థితిలో ఉంది. పైపెచ్చు చెత్త మీద పన్ను చెప్తున్నారు. డబ్బులు లేకపోతే అంట ఫోన్పే చేయాలంట. మరి నీళ్ళు కూడా ఫోన్పే చేస్తారా? బిందెల్లో నీళ్ళు ఎట్లాగో లేవు. నీళ్ళు ఇవ్వడానికి మాత్రం వాళ్ళ దగ్గర మనుషులు లేరు. డబ్బులు వసూలు చేయడానికి చెత్త పన్ను, కరెంటు బిల్లు, గ్యాస్ బండ ఈ మాత్రం పెంచేశారు. ఇంకా జనం ఎలా బతుకుతారు? అసలే పనులు లేవు, అల్లాడిపోతున్నారు, ఆదాయం పెరగల, ఇన్ని రకాల సమస్యల్లో ఉన్నారు. మరి ఇప్పటికైనా ఈ వేసవ కాలంలో ఎక్కడికక్కడ బోర్లు ఏర్పాటు చేయడంతో పాటుగా కృష్ణానది మంచినీళ్ళు మరి రావటానికి, అది కూడా పరిశుభ్రమైనటువంటి నీళ్లు రావటానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ఎన్నికల ప్రచారానికి మాత్రం టైం ఉందా? నీళ్ళు ఇవ్వడానికి, నీళ్ళు వస్తున్నాయో పట్టించుకోవడానికి సమయం లేదా? అందుకే దీని మీద ప్రకాష్ నగర్లో 62వ డివిజన్లో ఎన్నిసార్లు నాయకులు చెప్పుకున్నా పట్టించుకోవట్లేదు. అందుకనే ఖాళీ బిందెలతో మహిళలందరూ కూడా వాళ్ళ రోడ్డు ఎక్కారు. అందుకే గమనించండి, లేకపోతే సిపిఎం వాళ్ళకు అండగా నిలబడతాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మంచినీళ్ళు వచ్చే వరకు కూడా, స్వచ్ఛమైన మంచినీళ్ళు వచ్చే వరకు కూడా ఆందోళన ఆపేది లేదని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ
ప్రజలు కూడా గమనించండి. నీళ్ళు ఇవ్వటం చేతగాని ప్రభుత్వాన్ని గద్దె దించండి. నీళ్ల కోసం ప్రజల కోసం నిలబడి పోరాడే సిపిఎంని గెలిపించడని అందరికీ సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాకు ఈ సంధికి అసలు వాటర్ బాగా రావటం లేదు. వచ్చినవి ఉప్పు నీళ్ళు మధ్యాహ్నం పూట వస్తున్నాయి, మేము ఆడుకునే టైంలో రావట్లా. అవి మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు. మా వాటర్ మీరు కూడా తాగి చూసి మాకు మంచినీళ్ళు ఇవ్వండి. చెప్పామండి, వచ్చి అక్కడ తవ్వారో మంచినీళ్ళు వస్తాయి మీకు అన్నారు. అసలు ఈ రోజు అసలు ఎగిరాల తవ్వినాక అసలు రావట్లేదు. అదేమంటే మేము 4 సార్లు చూస్తున్నామమ్మా మీకోసమేనంటున్నారు కానీ మాకు అసలు రావట్లే. మాకు ఈరోజు అసలు ఏ నీళ్ళు లేవు, ఉప్పు నీళ్ళు లేవు, మంచినీళ్ళు లేవు. చంటి పిల్లలు ఉన్నారు, దోమలు, డ్రైనేజీలు బాగోలా. ఏది చెప్పినా చేస్తామంటున్నారు అంతేగాని ఏది చేయట్లే. మాకు అది ఒకటి చేస్తే చాలు.